నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను ప్రహర్షిణి. ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి భారత్పై ఉంది. దీనికి ప్రధాన కారణం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటిస్తున్నారు. డిసెంబర్ 4-5 తేదీల్లో ఆయన భారత్లో సంచరించనున్నారు. మరి దీనికోసం కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. మరి ఇంటర్నేషనల్ మీడియా కనుసన్నల్లో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, ఇండియాలో ఏం జరగబోతోంది, వీళ్ళ మధ్య భేటీకి ప్రధాన కారణం ఏంటి, దీని యొక్క ప్రభావం ఈ వరల్డ్ పాలిటిక్స్ మీద ఏమైనా ఉంటుందా అన్నది కూడా అందరూ చూస్తున్నారు, నిశ్చితంగా గమనిస్తున్నారు. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మిస్టర్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి సురేష్ గారు. మరి మన ఆత్మీయ మిత్రుడు మన దేశానికి వ్లాదిమిర్ పుతిన్ గారు మనకి వస్తున్నారు, ఇప్పుడు భారత్లో పర్యటించబోతున్నారు. ఒక పక్కన ట్రంప్ యొక్క ఆంక్షలు చూస్తున్నట్లయితే చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి చాలా అంశాల్లో, మాట్లాడదాం వాటి గురించి కూడా. మరి ఇప్పుడు భారత్లో ఆయన పర్యటించడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ భేటీ వల్ల భారత్కి ఎలాంటి ఉపయోగాలు కలగబోతున్నాయి అంటే మీరేం చెప్తారు? ఇది రష్యా ఇండియా కోఆపరేషన్ కౌన్సిల్ అని చెప్పి ఒక మీటింగ్ ఉంది, రెగ్యులర్గా నడుస్తుంది. పుటిన్ గారు లాస్ట్ భారతదేశానికి వచ్చింది 2021 అనుకుంటాను నేను, కోవిడ్ తర్వాత జస్ట్. కానీ మోదీ పుటిన్ భారతదేశం కాకుండా బయట కూడా సమ్మిట్లు, కాన్ఫరెన్సెస్లు, అది ఇది బయలాటరల్ మీటింగ్ అన్నీ కలిపితే 11 సంవత్సరాల్లో మోదీ గారు పరిపాలించిన దాంట్లో 17 సార్లు కలిసారు వీళ్ళు. ఆలోచించండి. సో మనం అనుకుంటాను పుటిన్ గారు 5 సంవత్సరాల తర్వాత వస్తున్నాయి, కాదు ఇప్పుడు మన SCO సమ్మిట్లో మీట్ అయ్యారు అందరు. సో భారతదేశంలో కలవడం అనేది ఇంకో మాట. అది ఎందుకంటే రష్యా మీద యుక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి లాస్ట్ 3 సంవత్సరాల నుంచి చాలా మట్టుకు వాళ్ళ మీద రెస్ట్రిక్షన్ పెట్టారు, ట్రావెల్ రెస్ట్రిక్షన్ పెట్టారు. ఆయన యూరోప్కి వెళ్ళలేరు, ఆయన కొన్ని ఎయిర్ స్పేసెస్ క్రాస్ చేయలేరు. అది కాకుండా ఆయన మీద థ్రెట్ ఉంది, ఎక్కడైనా ఫ్లై చేస్తున్నాడు ఆయన మిసైల్ కొట్టేస్తే పోతుంది, భయం ఉంది ఒకటి. ఆయన సేఫ్ అయిన ప్లేసెస్కి వెళ్తారన్నమాట. చైనా, ఇండియా, ఈ 2 దేశాల్లో ఆయన పర్యటించారు ఇప్పుడు దాకా. అక్కడెక్కడ చిన్న చిన్న విజిట్ చేశారు, కానీ ఇది మెయిన్ ఇది అన్నమాట. సో వ్లాదిమిర్ పుటిన్ రావడం మీరు చెప్పిన దాని ప్రకారం కూడా కరెక్టే. మనకు ఒక ఫేర్ వెదర్ ఫ్రంట్ అంటాం, మన ఇంగ్లీష్లో అంటాం. ఇప్పుడు మనకి ఎప్పుడు కావాలన్నప్పుడు రష్యా మనతో ఉన్నారు. 71లో బంగ్లాదేశ్ లిబరేషన్ జరిగినప్పుడు US వాళ్ళు 7th ఫ్లీట్ పంపించారు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్తో సహా బే ఆఫ్ బెంగాల్లో, మన సైన్యాన్ని భయపడిపిస్తాం కొంచెం అని చెప్పేసి. కానీ అప్పుడు దాకా రష్యన్ సబ్మెరీన్స్ వచ్చి చిట్టగాంగ్ వైపు కూర్చున్నారు. వాళ్ళు తెలిసిపోయింది USకి, వాళ్ళు రాలేకపోయారు, 7th ఫ్లీట్ వెళ్ళిపోయింది రిటర్న్. అది కాకుండా మనం 1960 నుంచి 70 నుంచి కూడా మనం రష్యా దగ్గర నుంచి చార్మట్కి ఆయుధాలు కొంటున్నాం. ఆ టైంలో లోకం స్ప్లిట్ అయి ఉండే కోల్డ్ వార్ ఎరాలో, ఒకవైపు US, ఇంకోవైపు సోవియట్ యూనియన్, అప్పుడు USSR. వీళ్ళిద్దరు నడిమిట్లో కోల్డ్ వార్ నడుస్తుండే. నడిమిట్లో ఏమో నాన్ అలైన్ మూవ్మెంట్ అని చెప్పి యూగోస్లావియా, భారతదేశం, కొన్ని రాష్ట్రాలు మన అక్కడ లేవు ఇక్కడ లేవు అని చెప్పి నడిమిట్లో ఉన్నది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత USSR పోయింది, సోవియట్ యూనియన్ పోయింది, ఇప్పుడు రష్యా వచ్చేసారు. రష్యా దగ్గర ఉన్న పవర్ చాలా తక్కువ ముందుకన్నా, కానీ పవర్ ఉందనుకోండి. కానీ తజాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, యుక్రెయిన్, చాలా దేశాలు వచ్చేసినాయి, చిన్న చిన్న ముక్కలుగా అయిపోయినాయి. రష్యా ఇప్పుడు కూడా ఇట్స్ క్వైట్ బిగ్. కానీ యుక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యా పొజిషన్ వీక్ అయిపోయింది. 2-3 కారణాలు దానికి. ఒకటి, ఒక వారం లోపల 10 రోజులు అయిపోతుంది అనుకున్న వారు ఆగట్లేదు, 3 సంవత్సరాలు అయింది ఇప్పుడు. ఇటువైపు 1,00,000 మంది కన్నా ఎక్కువ చనిపోయారు రష్యన్ సోల్జర్స్, 1,00,000 మంది కన్నా ఎక్కువ. అటువైపు కూడా 1,00,000-1,50,000 మంది యుక్రెయినియన్ సోల్జర్స్ చనిపోయారు. 2 వైపు నాశనం జరిగిందనమాట. ఇక్కడ కూడా చాలా మటుకు డ్యామేజ్ జరిగింది. రష్యన్ బాంబర్స్ మీద దాడి చేశారు వాళ్ళు, డ్రోన్స్ పెట్టుకొని. ఇటువైపు ఏమో బిల్డింగ్లు కానివ్వండి, పవర్ స్టేషన్స్ హిట్ చేశారు యుక్రెయిన్ వైపు. ఇద్దరికి మొత్తం డ్యామేజ్. కానీ ఇప్పుడు ఫైనలీ ఒక ఆల్మోస్ట్ ఒక ఒప్పందానికి రాబోతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ 28 పాయింట్లు పెట్టి ఒక డీల్ తయారు చేశారు. దాని డిస్కషన్స్ నడుస్తుంది. కానీ రష్యా ఆగట్లేదు, వారు ఇప్పుడు కూడా నడుస్తుంది. నిన్న కూడా వాళ్ళు బాంబింగ్ చేశారు, యుక్రెయిన్ వైపు నుంచి కూడా బాంబింగ్ జరిగింది. కానీ రష్యా డైలీ ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు యుక్రెయిన్ టెరిటరీలో. ఇప్పుడున్న యుక్రెయిన్లో 19%, 19% ఆఫ్ యుక్రెయిన్ రష్యా దగ్గర ఉంది ఇప్పుడు. ఇది ముందు నుంచే రష్యా అడుగుతున్నారు. అంటే మా వైపు ఉన్న డాన్స్ కానీ మిగతా రీజన్స్ కానీ జాఫ్రోసియా అంతా రష్యన్ స్పీకింగ్ ఏరియాలో వస్తుంది. అంటే వాళ్ళు రష్యన్ మాట్లాడతారు. సరే మీ వైపు యుక్రెయిన్ ఉండొచ్చు, కానీ ముందు వాళ్ళు రష్యాలో ఉండే, అంటే USSRలో ఉండే. మీరు వాళ్ళు మాకు ఇచ్చేసేయండి, అప్పగిచ్చేసేయండి, ఏముండదు. కాదు మేము ఇవ్వమని చెప్పారు. అక్కడ మొదలైన వారు. ఇంకోటి ఏంటంటే వార్ స్టార్ట్ కావడానికి కారణం నేటో ఫోర్సెస్. యుక్రెయిన్ ఏం చెప్పారంటే మేము నేటోలో చేరిపోతున్నాను. రష్యా సెడ్ నో వే. ఎందుకంటే రష్యా పక్కన ఒక నేటో నేషన్ ఉండడం చాలా డేంజరస్.
నేటో ఫిలాసఫీ ఏంటంటే ఒక్క నేటో రాజ్యం మీద దాడి చేస్తే మిగతా అన్ని నేటో రాజ్యాలు వచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. ఓ. సో అది చాలా డేంజరస్ రష్యాకి. సో రష్యా ఏం చెప్పారంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యుక్రెయిన్ని నెటోలో వెళ్ళలేం. కానీ ఆ టైంలో యూరోప్ వాళ్ళు, ఫ్రాన్స్, జర్మనీ, యుఎస్ కూడా కాదు చేయాల్సిందే అని చెప్పి చేశారు. ఏమైంది లాస్ట్లో ఎప్పుడో జెలెన్స్కీ రోడ్ మీద వచ్చేసిండు. నౌ హీ సిట్టింగ్ ఇన్ ఫ్రాన్స్, బెగ్ చేస్తుంది లిటరల్లీ. ఏం చెప్తారు, నాకు ప్లీజ్ ఇది ఎట్లా నాకు ఫినిష్ చేయండి అయిపోయిందంత అని చెప్పి. కరప్షన్ ఛార్జెస్ చాలా ఉన్నాయి జెలెన్స్కీ మీద. ఆయన సతీమణి వైఫ్ ఇస్ 5-star షాపర్. ఆమె గుచ్చి బ్యాగుల కన్నా ఏమి తక్కువ తీసుకోదు. వాషింగ్టన్కి వెళ్ళినప్పుడు, ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు, ప్యారిస్కి వెళ్ళినప్పుడు అంతా షాపింగ్ చేస్తుంది. ఇది వాళ్ళ దేశం యుద్ధంలో ఉన్నారు, తినడానికి తిండి లేదు అక్కడ ప్రాపర్గా. కానీ డబ్బులు వస్తున్నాయి యూరోప్ నుంచి, విపరీతంగా డబ్బులు యూరోప్ నుంచి, యూఎస్ నుంచి కూడా డబ్బులు వస్తున్నాయి. యూఎస్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆపేసింది, కానీ దానికన్నా ముందు ఈ అమౌంట్ అంతా చాలా మటుకు డైవర్ట్ చేసుకున్నాం. యుద్ధంలో వాడుకోవాల్సిన డబ్బులని స్విట్జర్లాండ్లో ఒక పెద్ద షాతో తీసుకున్నారు. అంటే ఒక పెద్ద బిల్డింగ్ అనుకోండి, గేటెడ్ కమ్యూనిటీలో మన దగ్గర 5 బిల్డింగ్లు కలిపితే ఎంత ఉంటే అంత. రూమర్ ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన అక్కడ పారిపోతాడు జెలెన్స్కీ. అట్ ద సేమ్ టైం పుటిన్ ప్రాబ్లం ఎక్కడంటే, పుటిన్లో రష్యన్ వార్ మిషనరీ చాలా మటుకు దెబ్బతిన్నది. వాళ్ళు ప్రొడక్షన్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టారు. ఒకటి మానిటరీ, ఫిజికల్ శాంక్షన్. మానిటరీ శాంక్షన్ ఏమైందంటే వాళ్ళ దగ్గర ఉన్న $300 మిలియన్ కానీ ఎక్కువ యూరోపియన్ బ్యాంక్స్లో ఉండే. అంటే రష్యా ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసుకున్నాడు, అక్కడ బ్యాంకులు వేసుకున్నారు. ఈ యుద్ధం మొదలైనప్పుడు ఆ అకౌంట్ మొత్తం ఫ్రీజ్ చేసేసారు యూరోపియన్ యూనియన్. రష్యా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డబ్బులు బ్యాంకులో ఉండి అది ఇప్పుడు వీళ్ళు వాడుకుంటున్నారు. ఆలోచించండి, మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఇంకో ప్లేస్ వేసారు, వాడితో కొట్లాడైతే వాడు ఎట్లా వాడుకుంటారు, మీ అకౌంట్ వాడుకుంటున్నారు. 300 మిలియన్ పోయింది రష్యా దగ్గర నుంచి. సరే అని చెప్పి అది కూడా పక్కన పెడితే కూడా ఇప్పుడు కూడా వార్లో చాలా మటుకు యూరోప్ హెల్ప్ చేస్తున్నారు జెలెన్స్కీని. ఆయుధాలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అది కాకుండా మారల్ సపోర్ట్ ఇస్తున్నారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి ఏదో ఆయనకి ఇప్పుడు ఈ నోబెల్ ప్రైజ్ రాకపోతే నెక్స్ట్ వన్ అయినా వద్దాం అని చెప్పి ఈ వార్ ఎట్లయినా ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఆయన ఏం చెప్పారంటే పుటిన్ దగ్గర, నువ్వు వార్ ఆపేసేయండి, మీరు ఎక్కడున్నారో అక్కడే ఆపేసేయండి వారు. సో యూ హ్యావ్ గాట్ ఎక్స్ట్రా 17% టెరిటరీ యుక్రెయిన్ మీ దగ్గర పెట్టేసుకోండి. అటువైపు రష్యా ఇంకా దాడి చేయరు అని చెప్పి గ్యారంటీ ఇవ్వాలి. మూడవది, యుక్రెయిన్ నేటో మెంబర్షిప్ లేదు, అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. నాలుగవది, యుక్రెయిన్ ఆర్మీ 6 లక్షల మంది కన్నా ఎక్కువ ఉండకూడదు. అది నాకు కండిషన్ అర్థం కావట్లేదు అది ఏంటండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎవరు లేరు, చనిపోయిన అందరు సోల్జర్స్ అందరూ చనిపోయారు, ఇంకా 6 లక్షల మంది ఎక్కడ తీసుకొస్తారు వాళ్ళు? నెక్స్ట్ జనరేషన్ పుట్టి పెరిగిన తర్వాతనే ఆర్మీలో జాయిన్ అవుతారు. ఓకే, సో అదొకటి. ఐదోది ఏంటంటే టెరిటరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి యుక్రెయిన్ రష్యా నడిమిట్లో, అది సెటిల్ చేయవచ్చు కావాలంటే అక్కడెక్కడ మాట్లాడుకుంటాం. ఇది మొత్తం కలిపితే ద ఎంటైర్ ప్రాసెస్ తీసుకుంటే ఒక బహుశా 2-3 నెలలు పట్టవచ్చు నెగోసియేషన్. ఇప్పుడు కూడా నడుస్తుంది. నిన్న జెలెన్స్కీ వాజ్ ఇన్ ఫ్రాన్స్ వాళ్ళు యాజ్ యూజువల్ జెలెన్స్కీని అది చేయాలి, జెలెన్స్కీని సపోర్ట్ చేద్దామని అంటే మాట్లాడతారు, కానీ ఏం చేయరు వీళ్ళు. పెద్ద డైలాగులు కొడతారు. కొన్ని సినిమాలు చూస్తాం చూడండి, ఆయన కొట్టండి రా అంటారు, ఏం ఉండదు ఏముండదు. అట్లా రష్యా అదే నడుస్తుంది, యుక్రెయిన్ అదే నడుస్తుంది అనమాట. యుక్రెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న యంగ్స్టర్స్ మొత్తం, యంగ్ జనరేషన్ మొత్తం చనిపోయారు చాలా మంది పిల్లల్ని రష్యాకి తరలించేశారని ఒక అభియోగం ఉంది. పుతిన్ మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు అని చెప్పేసి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది పిల్లలు అనేది ఇప్పుడు ఏమైపోతుందంటే ఆర్ఫన్స్ అంటారు వాళ్ళని, వాళ్ళ అమ్మ నాన్న లేని వాళ్ళని కొంతమందిని అటువైపు తీసుకెళ్లారని చెప్తున్నారు. ప్రూఫ్ ఎక్కడ లేదు. ఈ అరెస్ట్ వారెంట్ ఎవరు ఇష్యూ చేస్తారు అది ఇంకో క్వశ్చన్. ఏదో ఒక జడ్జు యుక్రెయిన్లో కూర్చొని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం ఏంటది? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నెటన్యాహుని అరెస్ట్ చేయమన్నారు, ఏమైంది? ఏం కాలేదు. ఇప్పుడు ఎవడు పట్టించుకోడు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యుక్రెయిన్ చేసిన తక్కువ కాదు, యుక్రెయిన్ చేసిన అత్యాచారాలు కూడా చాలా ఉన్నాయి. కానీ దాని పక్కన పెట్టి ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయలేము. వాట్ ఈజ్ ఓవర్ ఈజ్ ఓవర్. ముందుకు ఏం చేయాలని ఆలోచిద్దాం, ఇంకా డ్యామేజ్ కాకుండా ఏం చేయాలని. రష్యా ప్రాబ్లం ఏంటంటే ఈ యుద్ధం ఆపేస్తే రష్యాది మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక లెవెల్ లాగా తీసుకురావాలంటే పాత లెవెల్కి ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. కొత్త ఎక్విప్మెంట్ ఆర్డర్ చేయాల్సి వస్తుంది, కొత్త మెషినింగ్ ఎక్విప్మెంట్ ఆర్డర్ చేయాల్సి వస్తుంది, కొత్త ట్యాంకులు తయారు చేస్తుంది, కొత్త మిసైల్ తయారు చేస్తుంది. ఇప్పుడు వారు మిసైల్స్ నార్త్ కొరియా దగ్గర నుంచి, ఇరాన్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు, కొన్ని టర్కీ దగ్గర నుంచి తీసుకుంటున్నారంట. డ్రోన్స్ కొనుక్కుంటున్నారు. వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు ప్రొడక్షన్. ఇప్పుడు డబ్బులు లేవు నెక్స్ట్ ప్రొడక్షన్కి కావాల్సిన మెటల్ పార్ట్స్ కానివ్వండి, ఇంజిన్ కానీ ఏం లేవు వాళ్ళ.
సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ విజిట్లో అగ్రిమెంట్లు ఏం సైన్ చేయట్లేదు భారతదేశం ఇంకా రష్యా అగ్రిమెంట్ ఏం సైన్ చేయలేదు. దే కొంచెం డిస్కస్ సర్టన్ థింగ్స్ అనమాట. అది ఇప్పుడు చెప్తున్నారు, ఇది రేపు వచ్చేస్తారు కదా. సో దే డిస్కసింగ్ సర్టన్. ఏంటి ఆ డిస్కషన్ అంటే ఒకటి డిఫెన్స్ కోఆపరేషన్. అది ఫస్ట్ నుంచి నడుస్తుంది. కానీ ఏంటి డిఫెన్స్ కోఆపరేషన్ అంటే ఒకటి మన దగ్గర పాత ఒక అగ్రిమెంట్ ఉండే, ఇండియాలో ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ జరిగితే భూకంపం వచ్చినా వరదలు వచ్చినా రష్యా వాళ్ళ ప్లేన్స్ అన్ని మన వైపు పంపించి హెల్ప్ చేస్తారు. మనం కూడా అటువైపు కూడా అదే సైన్ చేసాం. మనకు అమెరికాతో కూడా ఇదే అగ్రిమెంట్ ఉంది మనకి, కొత్తదేం కాదు. రెండోది చాలా ఇంపార్టెంట్ అంటే రష్యన్ టెక్నాలజీ మనకి ఇవ్వడం. ఇది రెండు కాంపోనెంట్స్లో వస్తుంది. ఒకటి Su-57 రష్యా లేటెస్ట్ 5th జనరేషన్ ఫైటర్. మన దగ్గర ఇప్పుడు ఉన్నది రఫేల్ ఇస్ ఓన్లీ 3rd జనరేషన్ ఫైటర్, 3.5 అని చెప్పొచ్చు. 4th జనరేషన్కి రాలేదు మన ఇంకా. అటువైపు చైనా ఏమో 5th జనరేషన్ తయారు చేశారని చెప్తున్నా ఎవరికి తెలియదు, చేశారు కానీ చైనీస్ ఎప్పుడు నమ్మలేదు మనం. అదే టైం పాకిస్తాన్ వైపు రష్యన్ చైనీస్ ఎయిర్క్రాఫ్ట్ పాకిస్తాన్ సప్లై చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఒక థ్రెట్ అది. మనకు కూడా 5th జనరేషన్ కావాలి, కానీ దాన్ని ఎక్కడ తయారు చేస్తారు? రష్యాలో చేయలేరు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యాలో ప్రొడక్షన్ ఇస్ ఇంపాసిబుల్. రష్యా ఏం ప్రపోజ్ చేస్తున్నారంటే ఈ ప్రొడక్షన్ మొత్తం ఇండియాకి షిఫ్ట్ చేద్దాం, హెచ్ఏఎల్ దగ్గరికి. హెచ్ఏఎల్ ఆల్రెడీ మిగ్ తయారు చేస్తున్నారు, ఎప్పటి నుంచో మిగ్ వాళ్ళు చేస్తున్నారు. కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మీకు ఇచ్చేస్తూ ఉంటున్నారు. ఎయిర్క్రాఫ్ట్తో సహా మొత్తం డిజైన్లతో సహా అన్నీ మీకు ఇచ్చేస్తాం. మేము కూడా కొన్ని ఎయిర్క్రాఫ్ట్ ఫస్ట్ ఒకటో రెండు స్క్వాడ్రన్, ఒక స్క్వాడ్రన్ అంటే 16 ఎయిర్క్రాఫ్ట్, ఒకటో రెండు స్క్వాడ్రన్ మీకు ఇచ్చేస్తాం. దాని తర్వాత మనం జాయింట్ వెంచర్ చేసుకోవచ్చు. మనం బ్రహ్మోస్ అనేది ప్రాజెక్ట్ రష్యన్ ప్రాజెక్ట్, ఇండియన్ ప్రాజెక్ట్. అది కంబైన్ 51% ఇండియా దగ్గర ఉంది, 49% రష్యా దగ్గర ఉంది. బ్రహ్మోస్ పేరే బ్రహ్మపుత్ర ఒక రివర్, మొస్కోవా అని చెప్పి వాళ్ళ దగ్గర ఇంకో రివర్ ఉంది. రెండు కలిపి బ్రహ్మోస్ అని చేశారన్నమాట. సో జాయింట్ వెంచర్ అది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మనకు తెలిసింది ఆపరేషన్ సింధూర్ టైంలో బ్రహ్మోస్ చాలా బాగా యూజ్ చేసాం మనం. మూడోది ఏంటంటే ఎక్విప్మెంట్ మనకు కావాల్సింది S-500. మనం ఈ ఆపరేషన్ సింధూర్లో S-400 వాడే మనం. S-400 అనేది ఒక యాంటీ మిసైల్ సిస్టమ్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్. అంటే పాకిస్తాన్లో ఒక ప్లేన్ ఒక పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ నుంచి రన్వే నుంచి టేక్ ఆఫ్ చేస్తే కూడా వీళ్ళు ట్రాక్ చేయవచ్చు. ఇక్కడ నుంచి S-400 రాడార్ ట్రాక్ చేస్తుంది. ఎక్కడో అది 300 కిలోమీటర్ దూరం ఉంటుంది, ట్రాక్ చేస్తారు, టేక్ ఆఫ్ చేస్తారు. భారతదేశం వైపు వస్తున్నారా లేదా ఇట్స్ డిఫరెంట్ థింగ్. కానీ ఒక టైంకి వచ్చిన తర్వాత తెలిసిపోతుంది భారతదేశం వైపు వస్తుంది అనగానే వీళ్ళు మిసైల్ లాక్ చేసేస్తారు దానికి. దీని నుంచి ఒక మిసైల్ షూట్ చేస్తారు. ఆ మిసైల్లో దాని టెలిమెట్రీ ఉంటుంది, అంటే దాని రాడారు, దాని గైడెన్స్ సిస్టమ్ అన్నీ ఉంటుంది. అది లాక్ చేసేస్తారు ఎయిర్క్రాఫ్ట్. అది దాని వెంట పడుతుంది, ఎక్కడ పోయినా కానీ దాని వెంట పడి దాన్ని కొట్టేస్తుంది. సో అదే చేసాం మనం ఈసారి. పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైల్స్ కూడా మనం ఆపాం చాలా మటుకు, కానీ చాలా ఎక్స్పెన్సివ్. ఒక బ్రహ్మ ఒక S-400 వాడితే $500,000 పోతాయి. సో మీరు ఒక ఈగను కొట్టడానికి పెద్ద ఒక చుత్త తీసుకొచ్చి కొట్టడం కాదు, చేతులను కొట్టచ్చు, లేకుంటే పేపర్ తీసుకొని కొట్టచ్చు. సో ఏది మంచిదని సొల్యూషన్ మనం తెచ్చుకోవాలి. మన దగ్గర ఆకాశ్ ఉండే విచ్ ఇస్ యాంటీ మిసైల్స్, డ్రోన్స్ ఆపారు చాలా మటుకు, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ వాడాము మనం. సో రష్యా దగ్గర నుంచి మనకి 2 పీసెస్ ఆఫ్ ఎక్విప్మెంట్ చాలా క్రూషియల్. ఒకటి Su-57 కావుండే, నెక్స్ట్ జనరేషన్ Su-58 కూడా ఇస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇస్ S-500 కూడా వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ దగ్గర చెప్పట్లేదు ఓపెన్గా, కానీ వాళ్ళు ఏమంటారు మీకు మొత్తం టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో సహా ఇచ్చేస్తాం, బ్లూ ప్రింట్లు అన్నీ ఇచ్చేస్తాం, మనం ఇద్దరు కలిసి తయారు చేసుకుంటాం, లేకుంటే మీరే తయారు చేసుకోండి. అది కూడా సేమ్ ప్రాబ్లం, ఎందుకంటే రష్యా దగ్గర ఇప్పుడు ప్రొడక్షన్ కెపాసిటీ లేదు. రేపు బహుశా ఇది కూడా జరగచ్చు. వాళ్ళు ఏమంటారు, ఒక దీంట్లో మీరు తయారు చేస్తున్న ఒక దాంట్లో ఒక 2 మాకు ఇచ్చేసేయండి, 2 పర్టికులర్ బ్యాటరీస్, అది మేము ఎవరికైనా అమ్మేసుకుంటాం రేపు. ఓకే, వీళ్ళ ఇండోనేషియాకో ఫిలిప్పీన్స్కి మనం ఆల్రెడీ చేసాం. మన బ్రహ్మోస్ మనం ఆల్రెడీ ఇండోనేషియాకి సప్లై, ఫిలిప్పీన్స్కి సప్లై చేస్తున్నాం. మనం 2 బ్యాటరీ సప్లై చేస్తాం. మనం ఇంకా 2 చేయొచ్చు కావాలంటే. సో ఈ ఇంపోర్ట్ కూడా చేయొచ్చు, మన ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. అదే టైం రష్యా వైపు నుంచి మనకు కోఆపరేషన్ కూడా వస్తుంది. సో దీస్ ఆర్ ద బ్రాడ్ పారామీటర్స్ అనమాట. ఇప్పుడు కానీ చాలా క్లియర్గా రష్యన్ సైడ్ కానీ ఇండియన్ సైడ్ కానీ బ్రీఫ్ చేసింది. నిన్నటి బ్రీఫింగ్లో కూడా ఇప్పుడు కూడా నేను వస్తున్నప్పుడు వాళ్ళ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతున్నది విన్నాను. అగ్రిమెంట్లు ఏం సైన్ చేయరు, సంతకం ఏం పెట్టరు, కానీ ఈ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత ఒక మినిస్ట్రీ లెవెల్లో సంతకాలు పెట్టడం అంతా ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ సంతకం ఎప్పుడు పెట్టరు, నాట్ ప్రెసిడెంట్ పుటిన్, ఆయన సైన్ చేయరు, వాళ్ళ సెక్రటరీలు సైన్ చేస్తారు. సో మేజర్ డిస్కషన్ జరుగుతుంది. అది మెయిన్లీ రష్యా ఏం వెయిట్ చేస్తున్నారంటే రష్యా యుక్రెయిన్ వార్ ఎండ్ అవడానికి వెయిట్ చేస్తున్నారు. అది బహుశా ఫిబ్రవరి దాకా అవడానికి వెయిట్ చేస్తున్నారా? కానీ ఆయన ఏమో ఒక పక్కన 3వ ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వుతున్నట్టుగా యూరోప్ దేశాలతో యుద్ధానికి మేము సిద్ధం, ఎవరైనా అంతగా ఇష్టపడితే అంటే కోరుకుంటుంటే నేను రెడీ అని చెప్పి గేమ్ ఆఫ్ బ్లఫ్ అంటారు దాన్ని. ఓకే,
మనం కార్డులు ఆడతాం చూడండి, ప్యాక్ కార్డు. మన దగ్గర ట్రంప్ లేకున్నా కానీ, మన దగ్గర మంచి కార్డు లేకున్నా కానీ మనం మొక్కం మీద ఎప్పుడు అది చూపించాం, ఎక్స్ప్రెషన్ చూపించాం. మన దగ్గర చాలా బాగా కార్డులు ఉన్నాయి చూసుకుంటాం, మేకపోతే గంభీర్యం అంటారు. అది అక్కడ ఏం ఉండదు. కానీ అది పుటిన్ కూడా అంతే. Okay. ఆయనకి కోపం ఏంటంటే యూరోప్ మీద కోపం ఉంది, జెలెన్స్కీ కన్నా ఎక్కువ యూరోపియన్ లీడర్స్ మీద కోపం. ఎందుకంటే వాళ్ళు ఈ వార్ పొడిగించారు. వాళ్ళు లేకుంటే ఎప్పుడో యుక్రెయిన్ సరెండర్ అయిపోతుండే. Okay. బైడెన్ కూడా అంతే. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా ప్రాక్టికల్గా అయిపోయాడు. నీకు ఆయుధాలు కావాలన్నా వెరీ గుడ్, ఐల్ గివ్, నాకు డబ్బులు కావాలన్నాను, ఫ్రీగా ఇవ్వను. బైడెన్ ఏరియాలో చాలా మటుకు ఫ్రీగా ఇచ్చారు. ట్రంప్ వచ్చిన తర్వాత ఏమంటాడు, మేము ఇస్తాం, ఆయుధాలు ఇస్తాం, దీనికి 50 మిలియన్, దానికి 50 మిలియన్, కూరగాయలాగా రేట్లు చెప్పుకుంటున్నాడు. కావాలంటే తీసుకో, కానీ నాకు డబ్బులు కావాలి. ఆయన దగ్గర డబ్బులు లేవు. రష్యన్స్ ఏమో యూరోపియన్స్ ఏమో ఎక్విప్మెంట్ ఇస్తాం, డబ్బులు ఇవ్వమంటున్నారు. వాళ్ళు మిసైల్ కావాలి, మిసైల్ తీసుకెళ్ళమంటున్నారు. పైలట్లు వాళ్ళ దగ్గర లేవు, కొత్త ఎయిర్క్రాఫ్ట్ వేసుకొని పైలట్స్ లేవు వాళ్ళ దగ్గర. ఉన్న వాళ్ళంతా చనిపోయారు మొత్తం. వాళ్ళని ఫైర్ చేసి రష్యన్స్ పడేస్తారు, వాళ్ళు ఫినిష్ చేసేసారు. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. సో ఇదంతా డిస్కషన్లో టైం పడుతుంది. ఇంకొక నెల లోపల బస్సులు ఇద్దరు సైడ్ టైర్డ్ అయిపోయారు. సరే బాస్ సంతకం పెడదాం, అయిపోయింది, ఇక్కడ ఎక్కడున్నా అక్కడ ఉండిపోతాం మనం అని చెప్పి టైర్డ్ చేస్తాం. అది ఆగింది అనుకోండి, ఆ టైంలో రష్యా మీద ఉన్న శాంక్షన్స్ తీసేస్తారు. మన మీద ఉన్న శాంక్షన్స్ ఆల్రెడీ టారిఫ్ 50% ఉంది. ఎందుకంటే మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం అని చెప్పేసి. కరెక్ట్. మనకన్నా ఎక్కువ ఆయిల్ యూరోప్ కొంటారు, గ్యాస్ కొంటారు. వాళ్ళు ఆయిల్ కాదు, వాళ్ళు గ్యాస్ కొంటారు. మనకన్నా ఎక్కువ ఆయిల్ ఎక్కువ చైనా కొంటారు. వాళ్ళ మీద ఏం టారిఫ్లు పెట్టలేదే. మన మీద ఎందుకు పెట్టారంటే మనం యుఎస్ దగ్గర నుంచి కొనుక్కుంటలేము, యుఎస్ ఆయిల్ కొనుక్కోమంటున్నారు మన దగ్గర. ఇప్పుడు మనం రీసెంట్గా ఒక నెల ముందు ఒక అగ్రిమెంట్ సైన్ చేసాం, యుఎస్ నుంచి గ్యాస్ కొనుక్కుంటామని చెప్పి వీఆర్ సైన్డ్ అగ్రిమెంట్, ఎల్పిజి, న్యాచురల్ గ్యాస్. సో వీ విల్ బై దట్. సో కొంచెం కూల్ డౌన్ అయిపోయాడు ట్రంప్ ఇప్పుడు. నెక్స్ట్ ఈ అగ్రిమెంట్ రాగానే టారిఫ్ ఫస్ట్ సెక్షన్ ఆఫ్ ద మన ట్రేడ్ డీల్ రాగానే అది కూడా తగ్గి 25కు 15% వచ్చేస్తుంది. సో వీల్ స్టార్ట్ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా అగైన్. ఐదోది, రష్యా వైపు నుంచి ఆర్టిక్ సర్కిల్ వైపు చాలా పెద్ద ఏరియాలో ఆయిల్ ఉన్నాయి, న్యాచురల్ గ్యాస్ కూడా ఉన్నాయి. అది ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతున్నారు రష్యా. ఒకటి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులు ఉన్నంతా యూరోప్ వాళ్ళు సీజ్ చేసుకున్నారు, ఉన్న డబ్బులేమో వార్ ఎఫర్ట్లో పోతుంది. సో బహుశా భారతదేశంతోనే ఒక జాయింట్ వెంచర్ చేసుకుంటారు. మన రిలయన్స్తోనా, నయారాతోనా, లేకుంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఎవరితోనా అగ్రిమెంట్ చేయబోతున్నారు. డ్రిల్ అండ్ టేక్ అవుట్ ద ఆయిల్. 50-50 ఉండొచ్చు, 51-49 ఉండొచ్చు రేషియో. సో ఇది ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ భారతదేశానికి చాలా మంది, ఎందుకంటే ఫ్యూచర్ ఎనర్జీ నీడ్స్లో మనకి రష్యా దగ్గర నుంచి ఇంకా చీప్గా ఉంటుంది. కానీ అక్కడి నుంచి ఆయిల్ ఇండియా దాకా తెచ్చుకోవాలంటే పెద్ద రూట్ అది. సో బహుశా మనం రష్యా నుంచి ఒక పైప్ లైన్ వేసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ వేసుకుని ఇరాన్ చాబార్ పోర్ట్కి వచ్చేస్తాం. అక్కడి నుంచి మనకు చాలా దగ్గర పడుతుంది. సో ఇరాన్ కూడా అదే ఆయిల్ కొనుక్కోవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే ఆయిల్ కొనుక్కోవచ్చు. అది ఆ రూట్లోనే ఉంది. సో వాళ్ళ ట్యాప్ వాళ్ళు ఆన్ చేసుకుంటారు, వీళ్ళ ట్యాప్ వీళ్ళు ఆన్ చేసుకుంటారు. మనమేమో పోర్ట్ నుంచి డైరెక్ట్ మన షిప్లో ఎక్కించుకుంటూ వచ్చేస్తాం. మనకి ఇది 5-6 పాయింట్లు ఆర్ ఇన్ ద ఎయిర్. కానీ ఫైనలైజ్ ఏం చేయరు. ఇప్పుడు మాట్లాడుకొని అంతా సెట్ చేసి ఈ వార్ ఎండ్ కాగానే ఈ అగ్రిమెంట్లు సైన్ చేస్తారు. ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళి SU-57 కొనాలనుకోండి, ట్రంప్కి పిచ్చి పట్టేస్తుంది. నేను ఎప్పటి నుంచి F-35 ఆఫర్ చేస్తున్నాను, F-35 తీసుకుంటే మీరు వాన్ దగ్గర అది తీసుకుంటున్నాను అని చెప్పి మన సౌదీ అరేబియా అగ్రిమెంట్ సైన్ చేశారు 100 F-35 కోసం. ఒక F-35 $100 మిలియన్. సౌదీ అరేబియాకి ఎవరితోనుందండి యుద్ధం? ఒక హూతీలతో ఉండే ఎప్పుడో, అది అయిపోయింది ఎప్పుడో. హూతీలు లేరు ఇప్పుడు. మళ్ళీ ఎవరితో మీరు F-35 ఎక్కడ వాడుకుంటారు? ఓన్లీ టు కీప్ యూఎస్ హ్యాపీ. ఎందుకంటే సౌదీ అరేబియా రెజీమ్ ఏదైనా వెస్ట్ ఏషియాలోనే ఏ రెజీమ్ అయినా కానీ ఫ్యామిలీ కంపెనీ ఉంటుంది. మనలాగా సౌదీ అరేబియా లాగా, ఇరాన్ లాగా వీళ్ళందరూ ఫ్యామిలీ కంపెనీలు. ఎప్పుడు పోతారో తెలియదు, ఎవడు ఈయన మీద అటాక్ చేసి దాడి చేసి వీళ్ళు తీసేస్తారో తెలియదు. సో వాళ్ళు యూఎస్ మీద డిపెండ్ అవుతారు సెక్యూరిటీ కోసం. యూఎస్ ఏం చెప్తారు, సౌదీ అరేబియా మీద ఎవరైనా ఒక చిన్న బాంబు వేస్తే మేము చూసుకుంటాం వాళ్ళని. ఎందుకు? మా దగ్గర 100 F-35 ఉన్నారు. ఆ 100th F-35 డెలివర్ చేయడానికి 10 సంవత్సరాలు పడుతుంది. సంవత్సరానికి 10 ఇవ్వచ్చు, 15 ఇవ్వచ్చు మ్యాక్సిమం, అంతే. దానికన్నా ఎక్కువ డెలివర్ చేయలేం ప్రొడక్షన్లో. అది మీరు 10 సంవత్సరాల తర్వాత లోకం ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. సౌదీలు ఉంటారో యూఎస్ ఉంటారో అది కూడా తెలియదు. ఈ కంపెనీ మెక్డొనాల్డ్ డగ్లస్ ఉంటారో అది కూడా తెలియదు. F-35 అవుట్డేటెడ్ అయిపోయి F-37 38 అవ్వచ్చు, అది కూడా జరగవచ్చు. సో వీ కెనాట్ ప్రెడిక్ట్. ఇది ఓన్లీ ఫర్ హెడ్లైన్స్ చాలా బాగుంటుంది. కానీ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే యూఎస్ F-35 ఒకటి 100 మిలియన్ అని చెప్తున్నారు. సో దట్స్ ఆల్మోస్ట్ 8,000 crore దాకా వచ్చేస్తుంది. 800 crores కొనడం ఇది ఇంపాసిబుల్ ఎయిర్క్రాఫ్ట్. పక్కన పెడదాం దాన్ని. కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రష్యా ఇదే ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ నేను చెప్పాను చూడండి దీనికన్నా ముందు, అది కాకుండా వాళ్ళు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు మనకి. యూఎస్ 100 కోట్లకి ఇస్తే $100 మిలియన్ ఇస్తే వీళ్ళేమంటారు 50 మిలియన్ తీసుకోండి, ఇది
సో మనం ఇప్పుడు లేటెస్ట్ కొన్న ఎయిర్క్రాఫ్ట్ మిగ్ సిరీస్ తర్వాత MiG-21 ఫేజ్ అవుట్ అయిపోయింది, MiG-29 యూజ్ చేస్తున్నాం మనం ఇప్పుడు. మన రఫాల్ కొన్నాం, దానికన్నా ముందు మనం జాగ్వార్ కొన్నాం, ఇవి రెండు మనం ఫ్రెంచ్ దగ్గర నుంచి కొన్నాం, డెసా ఏవియేషన్ నుంచి. నడుమిట్లో మనం సుఖోయిస్ కొన్నాం రష్యా దగ్గర నుంచి, దట్ ఈస్ అడ్వాన్స్ వర్షన్. ఇప్పుడు మనకి ఒక 5 స్క్వాడ్రన్లు తక్కువ ఉన్నాయి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, 5 కాదు యాక్చువల్లీ 10 స్క్వాడ్రన్లు తక్కువ ఉన్నాయి. ఒక స్క్వాడ్రన్ 16 ఎయిర్క్రాఫ్ట్, అంటే మనకి 160 ఎయిర్క్రాఫ్ట్లు కావాలి మనకి. మన తేజస్ ప్రోగ్రామ్ బాగా ప్రోగ్రెస్ చేయట్లేదు, AMCA ప్రోగ్రామ్ ఇంకా ఇంజిన్ ప్రాబ్లమ్స్ ఉంది, ఇంజిన్ దొరకట్లేదు. ఇప్పుడు సాఫ్రాన్ వాళ్ళు ఒక యూనిట్ సెటప్ చేశారు హైదరాబాద్లో, రోజుకి ఒక ఇంజిన్ తయారు చేస్తారు వాళ్ళు, రోజుకి ఒక ఇంజిన్. ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ అంటే అన్నిటికంటే కాంప్లికేటెడ్ పీస్, అది కూడా ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కంటే ఇంకా కాంప్లికేటెడ్. కిలోమీటర్ మీకు వైరింగ్ ఉంటుంది దాని లోపల, అంత చిన్న ఒక స్పేస్లో అంత వైరింగ్ ఉంటుంది, అన్ని పైప్స్ ఉంటుంది, అంత ప్రెషర్ జనరేట్ చేసి అంత న్యూటన్స్, సో మెనీ కిలో న్యూటన్స్ అంటారు వాళ్ళ స్పీడ్ క్యాల్కులేషన్. సో దాని చాలా కాంప్లికేటెడ్ పీస్ ఆఫ్ టెక్నాలజీ. మనం కావేరి అని చెప్పక ఇంజిన్ మొదలు పెట్టాం, కానీ దాన్ని మనం ఫినిష్ చేయలేకపోయాం, కావేరి థ్రస్ట్ డెవలప్ చేయలేదు. సో వీ హ్యావ్ టు బై ఫ్రమ్ GE. ఇప్పుడు సాఫ్రాన్ దగ్గర తీసుకుంటాం. సాఫ్రాన్ ఈజ్ ఆఫరింగ్ 100% టెక్నాలజీ ట్రాన్స్ఫర్ హైదరాబాద్ యూనిట్లో. అన్నీ చూసుకుంటే వెన్ యూ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ అంటాం ఇంగ్లీష్లో, పుటిన్ విజిట్ ఒక సింబాలిక్ విజిట్ కూడా. ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పుడు వాషింగ్టన్ డెఫినెట్లీ ప్రెసిడెంట్ ట్రంప్ చూస్తూనే ఉంటారు, అచ్చా వీళ్ళు మళ్ళీ రష్యా దగ్గర వెళ్ళారా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.